Hello everyone, let's start transfer pricing section 92. Okay, section 92 is a charging section for transfer pricing. ఏం చెప్తున్నారంటే ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు 2 or more అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్యలో అది ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగాలన్నమాట. ఓకేనా? ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ 2 or more అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్యలో జరిగితే దట్ షుడ్ బి ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఓకే, సో ఈ రెస్పెక్టివ్ సెక్షన్లో ఆ డెఫినేషన్స్ చూద్దాం మనం. జస్ట్ 2 minutes. అసలు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఎందుకు వచ్చింది అంటే, చూడండి, సపోజ్ ఒక 2 group కంపెనీస్ ఉన్నాయి, ఒకటి వేరే కంట్రీలో ఒకటి ఇక్కడ. సపోజ్ వేరే కంట్రీలో ట్యాక్స్ రేట్ తక్కువ అవ్వచ్చు, ఇక్కడ ఎక్కువ అవ్వచ్చు. సో అలాంటి లూప్ హోల్స్ అన్నీ యూజ్ చేసుకొని ఆ ట్యాక్స్ రేట్ సేవ్ చేసుకోవడానికి చూస్తుంది అనమాట. ట్యాక్స్ రేట్ సేవ్ చేయడానికో లేకపోతే అసలు అవాయిడ్ చేయడానికో చూస్తుంది. అలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చింది ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నెస్లే గ్రూప్ ఉందన్నమాట. దానికి స్విట్జర్లాండ్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇండియాలో ఒకటి బ్రాంచ్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది మన స్విట్జర్లాండ్కి ఇండియాకి. ఏమవుతుంది? సేల్ ఆఫ్ చాక్లెట్స్ జరిగింది. యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 3 lakhs వర్త్ చాక్లెట్సే ఇండియా పర్చేస్ చేసింది. కానీ వాడు ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత చూపిస్తున్నాడంటే 10 lakhs అని చూపిస్తున్నాడు. ఓకే, మొత్తం వినండి ఫస్ట్. మార్కెట్ ప్రైస్ 3 lakhs, కానీ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత? 10 lakhs అని చూపిస్తున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఇండియాకి పర్చేసెస్ అనేది ఎక్కువ అసలు యాక్చువల్గా 3 lakhs జరిగింది. కానీ ఇప్పుడు ఈ పర్చేసెస్ అనేది ఏం చూపిస్తుంది? ఇండియా 10 lakhs చూపించడం వల్ల ప్రాఫిట్ అనేది 7 lakhs రెడ్యూస్ అవుద్ది కదా. ఇప్పుడు పిఎన్ఎల్లో మనం 3 lakhs వేయాల్సిన పర్చేసెస్ని 10 lakhs చూపించడం వల్ల పర్చేసెస్ ఇన్ఫ్లేషన్ అయిందంటే ప్రాఫిట్ రెడ్యూస్ అయినట్టే కదా. ప్రాఫిట్ రెడ్యూస్ అయింది కదా. ప్రాఫిట్ రెడ్యూస్ అయిందంటే ఏంటి? ట్యాక్స్ సేవ్ చేసుకున్నట్టే కదా ఇండియా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత యాక్చువల్గా ఇండియాకి? 30%. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ ఎంత రెడ్యూస్ అయింది? 7 lakhs రెడ్యూస్ అయింది. అప్పుడు ట్యాక్స్ ఎంత సేవ్ అయింది ఇండియాకి? 7 lakhs ఇంటూ 30%, 2,10,000 సేవ్ అయింది. బట్ ఎట్ ద సేమ్ టైం స్విట్జర్లాండ్ 10 lakhs చూపించింది సేల్స్. దానివల్ల దాని సేల్స్ 10 lakhs చూపించడం వల్ల యాక్చువల్గా 3 lakhs, బట్ 10 lakhs చూపించడం వల్ల ప్రాఫిట్ అనేది 7 lakhs ఇంక్రీజ్ అయిందిగా. అది అక్కడ గవర్నమెంట్కి పే చేస్తుంది. ఎంత పే చేస్తుంది? దాని ట్యాక్స్ రేట్ ఎంత? 5%, 35,000 పే చేస్తుంది. సో ఓవరాల్గా ఈ గ్రూప్కి ఏమైంది? ఇక్కడ ఇండియాలో 2,10,000 సేవ్ అయింది, ఇక్కడ 35,000 వాడు పే చేశాడు. నెట్ బెనిఫిట్ ఏమొచ్చింది? ఇక్కడ 1,75,000 సేవ్ అయిందనమాట. సో ఇట్లా దానికి ఆ నెస్లే గ్రూప్కి నెట్ బెనిఫిట్ 1,75,000, బట్ ఇండియాకి ఆ ట్యాక్స్ పే చేయకపోవడం వల్ల 2,10,000 లాసే కదా. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగకుండా, ఇట్లా ఫేక్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా కరెక్ట్ ప్రైస్కి జరగడానికి ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా? సో మనం ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుందన్నాం? ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ 2 అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఇట్ షుడ్ బి ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఓకేనా? సో అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటో ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఓకేనా? ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఎవరైనా ఏదైనా బిజినెస్ యాక్టివిటీలో ఉంటే వాడు ఎంటర్ప్రైజ్. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్. If one enterprise holds directly or indirectly 26% or more voting power in another enterprise, either directly or indirectly. చూడండి ఇక్కడ, ఇఫ్ సపోజ్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్లో 26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఎక్వైర్ చేసిందనుకో, మోర్ ఓటింగ్ పవర్ ఉందనుకో, అప్పుడు ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ ఏమవుతుంది అంటే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకే, ఇది డైరెక్ట్గా 26%. అండ్ ఇండైరెక్ట్గా ఎట్లా అంటే, ఇఫ్ సపోజ్ ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్లో 60% ఉంది అండ్ బి లిమిటెడ్ ఇన్ టర్న్ హ్యావింగ్ 50% ఇన్ సి లిమిటెడ్. వినండి, ఏకి బిలో 60 ఉంది, బికి సిలో ఉంది 50. అంటే ఇండైరెక్ట్గా ఏకి సిలో ఎంత ఉన్నట్టు? 60 into 50, 30% ఉందిగా. అంటే మోర్ దాన్ 26% ఓటింగ్ పవర్ కదా. సో అప్పుడు ఆ రెండు ఇండైరెక్ట్గా కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయన్నమాట. ఓకేనా? ఇంకా చూడండి ఈ బాక్స్లో ఏ అండ్ బి డైరెక్ట్గా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్, ఏ అండ్ సి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఇండైరెక్ట్గా. సో if an enterprise holds directly or indirectly 26% or more voting power in another enterprise, then those both will be an associated enterprise. Next ఏంటంటే, if any person holds 26% or more voting power in each of the 2 enterprises. చూడండి, ఇక్కడ ఇందాక ఏం చెప్పాము? డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంటే వాడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అన్నాము. ఇక్కడ ఏంటంటే ఏ లిమిటెడ్ ఒక్కడికే, వీడికి బి లిమిటెడ్లో 26% ఆర్ మోర్ ఉంది,
అండ్ ఏ లిమిటెడ్కి సి లిమిటెడ్లో కూడా 26% ఆర్ మోర్ ఉంది. అర్థమవుతున్నదా? ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్లో 26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఇన్ సి లిమిటెడ్. అప్పుడు ఈ బి అండ్ సి కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయన్నమాట. యాక్చువల్గా బీకి సిలో డైరెక్ట్గా ఏం లేదు ఓటింగ్ పవర్, అయినా కూడా ఇక్కడ ఒకే పర్సన్ బీలో సిలో హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ బీసీ అనేవి కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఆర్ యూ గెటింగ్? నెక్స్ట్, లోన్ అడ్వాన్స్డ్ బై వన్ ఎంటర్ప్రైజ్ కన్స్టిట్యూట్స్ 51% ఆర్ మోర్ ఆఫ్ ద బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్. సపోజ్ బి లిమిటెడ్కి టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఎంత అంటే 100 crores ఉన్నాయి. ఎంత? 100 crores. సో అందులో 100 crores ఉంటే 51% ఆర్ మోర్ లోన్ ఏ లిమిటెడ్ నుంచే వస్తుందన్నమాట. ఓకేనా? 51% ఆర్ మోర్ లోన్ ఈజ్ గివెన్ బై ఏ లిమిటెడ్. అప్పుడు కూడా ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీని బుక్ వాల్యూ ఎంత? 100 crores కదా. ఏ దగ్గర నుంచి లోన్ ఎంత తీసుకుంటుంది? ఎంత వాల్యూ? 51 crores ఆర్ మోర్. అంటే if the enterprise given loan of 51% or more of the book value of total assets of other enterprises, then those both will be associated enterprises. Okay now, next, one enterprise guarantees 10% or more of the total borrowings of other enterprise. No B limited, no నేను A limited. నీ దగ్గర మొత్తం borrowings ఎంత ఉంది? 100 crores ఉంది. ఓకే, టోటల్ బారోయింగ్స్ ఎంత ఉంది? 100 crores ఉంది. సో నీ బారోయింగ్స్లో 10% ఆర్ మోర్ గ్యారంటీ నేను ఇస్తున్నాను అనమాట, ఏ లిమిటెడ్ ఇస్తుంది. అప్పుడు కూడా ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా? ఇఫ్ ఏ లిమిటెడ్ గ్యారంటీస్ 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ బారోయింగ్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజెస్, దెన్ దోస్ బోత్ విల్ బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. 10 crores ఆర్ మోర్ అంటే 10% కంటే ఎక్కువే కదా. సో అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, if one enterprise appoints more than half of the BOD or at least one executive director. Suppose if A limited, B limited ఉన్నాయి. if B limited కి టోటల్ BOD ఎంత? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 9 members అనమాట. ఆ 9 membersలో మోర్ దాన్ హాఫ్ కంటే ఎక్కువ నేనే. మోర్ దాన్ హాఫ్ ఇక్కడ చూడండి, హాఫ్ కాదు, ఎగ్జాక్ట్ హాఫ్ కాదు, మోర్ దాన్ హాఫ్ నేనే ఏ లిమిటెడే అపాయింట్ చేశాను అనుకో, అప్పుడు ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ ఈ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. అలా కాకుండా బి లిమిటెడ్లో అట్లీస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని నేను అపాయింట్ చేస్తే కూడా ఏ లిమిటెడ్, అప్పుడు కూడా రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అన్నమాట. వాట్ ఐమ్ టెలింగ్, ఇఫ్ ఏ లిమిటెడ్ అపాయింట్స్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద BOD, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద BOD, నాట్ ఎగ్జాక్ట్లీ హాఫ్, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద BOD ఆర్ అట్లీస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ అదర్ ఎంటర్ప్రైజెస్, దెన్ దోస్ బోత్ విల్ బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు చూడండి ఇక్కడ, if any person appoints more than half of the BOD or at least one executive director. చూడండి, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్లో టోటల్ ఇక్కడ BOD ఎంత? 10 members ఉన్నారు. సో మోర్ దాన్ హాఫ్ ఎంత ఎవరు అపాయింట్ చేశారు? ఏనే అపాయింట్ చేసింది. సో ఏబి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెసే కదా. అండ్ నెక్స్ట్, సి లిమిటెడ్కి టోటల్ BOD 8 members అనమాట. అందులో ఏ లిమిటెడ్ మోర్ దాన్ హాఫ్ అంటే 5 membersని అపాయింట్ చేసింది. సో ఈ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెసే కదా. సో ఇఫ్ ఒకే పర్సన్ రెండు ఎంటర్ప్రైజెస్, రెండు కంపెనీస్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది BOD కానీ ఆర్ అట్లీస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కానీ అపాయింట్ చేస్తే అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయన్నమాట. డైరెక్ట్గా బీకి సికి ఏం రిలేషన్ లేదు, కానీ ఇక్కడ ఏ బీలో హోల్డ్ చేస్తున్నాడు, సిలో అపాయింట్ చేస్తున్నాడు కదా. సో ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయన్నమాట. ఓటింగ్ పవర్ లాగా ఇక్కడ ఓటింగ్ పవర్ ఏమనుకున్నాం, డైరెక్ట్ బీకి సిలో లేదు, కాకపోతే ఒకే పర్సన్ బీలో సిలో హోల్డ్ చేస్తున్నారు కాబట్టి బీసీ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అయ్యాయి కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా అనమాట. ఓకేనా? నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ వన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ హోల్లీ డిపెండెంట్ ఆన్ ఇంటాంజిబుల్ అసెట్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బి లిమిటెడ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది. ఓకేనా? ఏదో ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది. బట్ దీనికి ఏంటంటే అక్కడ ఒక ఇంటాంజిబుల్ ఎసెట్, ఒక సీక్రెట్ ఫార్ములా అనేది ఏ లిమిటెడ్ నుంచి రావాలి. ఏదో పేటెంట్ కానీ, ఏదైనా నో హౌ కానీ, ఏదైనా సీక్రెట్ ఫార్ములా కానీ ఏ లిమిటెడ్ మీద టోటల్గా డిపెండ్ అయి ఉంది. సో అలాంటప్పుడు ఏబీ కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, 90% ఆర్ మోర్ ఆఫ్ రా మెటీరియల్ ఆఫ్ వన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ సప్లైడ్ బై అదర్ ఎంటర్ప్రైజ్ అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో డిసైడెడ్ బై అదర్ ఎంటర్ప్రైజ్. యాక్చువల్గా ఏమంటే, మనము
ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు బార్గెనింగ్ పవర్ ఏదైనా కొనాలి అని వెళ్ళినప్పుడు బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంటుంది? బయర్కే ఉంటుంది కదా, అంటే మనకే ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఏ లిమిటెడ్ బి లిమిటెడ్కి ఒక రా మెటీరియల్ కానీ ఏదో ఒకటి కన్జ్యూమబుల్స్ కానీ సప్లై చేస్తుందన్నమాట. ఎంత? 90% ఆర్ మోర్, 90% ఆర్ మోర్ రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఏ లిమిటెడే సప్లై చేస్తుంది. ఓకేనా. సో మొత్తం బి లిమిటెడ్కి రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఎంత అంటే 10 crores. అందులో 90% ఆర్ మోర్ అంటే మోర్ దాన్ 9 crores ఈజ్ బీయింగ్ సప్లైడ్ బై ఏ లిమిటెడ్. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ పర్చేసింగ్ పవర్ ఎవరికి ఉండాలి? బి లిమిటెడ్కి ఉండాలి. వీడు బయ్యర్ కదా. కానీ ఇక్కడ పర్చేసింగ్ పవర్ బీకి కాకుండా ప్రైస్ ఏ లిమిటెడ్ ఎంత ప్రైస్ స్పెసిఫై చేస్తే అంతే ప్రైస్కి వీడు పర్చేస్ చేస్తుండనమాట. సో అలాంటప్పుడు ఈ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఉన్నాయి. బి లిమిటెడ్కి రా మెటీరియల్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది. సో వీడు పర్చేస్ చేసేది 90% ఆర్ మోర్ ఒక ఎంటర్ప్రైజ్ వేరే ఎంటర్ప్రైజ్ నుంచి పర్చేస్ చేస్తూ, అండ్ ఆ పర్చేస్ చేసేటప్పుడు ప్రైస్ కూడా ఆ అదర్ ఎంటర్ప్రైజ్ డినోట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ రా మెటీరియల్ వీటికి 10 crores అవసరం బి లిమిటెడ్కి, కానీ ఈ ఏ లిమిటెడే 90% ఆర్ మోర్ రా మెటీరియల్ వీడే సప్లై చేస్తున్నాడు, అండ్ వీటికి ప్రైస్ కూడా ఏ లిమిటెడే స్పెసిఫై చేస్తుంది అనమాట. సో వాడు ఎంత చెప్తే అంతకే బి తీసేసుకుంటున్నాడు. అప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఏంటి? అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై వన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ సోల్డ్ టు అదర్ ఎంటర్ప్రైజ్ అండ్ ప్రైస్ అండ్ టర్మ్స్ డిసైడెడ్ బై సచ్ అదర్ ఎంటర్ప్రైజ్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే గూడ్స్ ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఉంది. ఇది ఏ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన అన్ని గూడ్స్ని కూడా బి లిమిటెడ్కి సేల్ చేస్తుందన్నమాట. గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై వన్ ప్రైస్ ఈజ్ సోల్డ్ టు అదర్ ఎంటర్ప్రైజ్ అండ్ ప్రైస్ అండ్ టర్మ్స్. ఇక్కడ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ ఏ లిమిటెడ్ సెల్లర్ కదా, వీడు స్పెసిఫై చేయాలి కదా. కానీ ఈ ప్రైస్ అండ్ టర్మ్స్ కూడా బి లిమిటెడే స్పెసిఫై చేస్తుంది అనమాట. నాకు ఇంతకు అమ్మాలి అని బి లిమిటెడే చెప్తుంది. అప్పుడు కూడా ఆ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, if one enterprise is controlled by individual and other enterprise is controlled by individual or his relative or jointly. సేమ్ నెక్స్ట్ పాయింట్కి కూడా ఇదే అవుతుంది. చూడండి, ఇఫ్ ఎక్స్ వై అనేవాడు రిలేటివ్ అనుకో, అంటే నా బ్రదరు, నా సిస్టరు, అట్లా మదరు, ఫాదరు, అట్లా ఎవరైనా అనుకో. ఎక్స్కి ఏ లిమిటెడ్లో కంట్రోల్ ఉంది, అండ్ నా రిలేటివ్ ఎవరు, ఒక వైయో ఇంకెవరో నా రిలేటివ్కి బి లిమిటెడ్లో కంట్రోల్ ఉంది. ఓకేనా. అప్పుడు ఈ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. అర్థమవుతుందా? ఇఫ్ సపోజ్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ కంట్రోల్ ఇన్ ఏ లిమిటెడ్. కంట్రోల్ అంటే ఏంటి? 26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉండడం, ఎలాగో ఇంకా, లేకపోతే 51% స్టేక్ ఉంటే సబ్సిడరీ. సో ఎక్స్కి ఏ లిమిటెడ్లో కంట్రోల్ ఉంది అండ్ వాళ్ళ రిలేటివ్కి బి లిమిటెడ్లో కంట్రోల్ ఉంది. సో అప్పుడు ఆ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఈ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ కూడా ఏంటంటే హెచ్యుఎఫ్ ఉందనుకో, హెచ్యుఎఫ్లో ఒక మెంబర్కి ఇంకో ఎంటర్ప్రైజ్లో కంట్రోల్ ఉంది, ఆ హెచ్యుఎఫ్కి ఒక ఎంటర్ప్రైజెస్లో కంట్రోల్ ఉంది. సో అప్పుడు ఆ రెండు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ వన్ ఎంటర్ప్రైజ్ ఇస్ ఫర్మ్ ఏఓపి ఆర్ బిఓఐ, అదర్ ఎంటర్ప్రైజ్ హోల్డ్స్ అట్లీస్ట్ 10% ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇన్ సచ్ అదర్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫర్మ్, ఏబీసీ అసోసియేటెడ్ అనేది ఒక ఫర్మ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏ లిమిటెడ్కి ఎంత 10% ఆర్ మోర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంది కదా ఇందులో. సో అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఏంటి 45% ఉంది, అంటే మోర్ దాన్ 10% ఉంది కదా ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. కానీ ఇది 5%, లెస్ దాన్ 10% కదా. సో అప్పుడు అది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవ్వదు. ఓకేనా. దేర్ ఎగ్జిస్ట్ ఎనీ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఏదైనా మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటే ఏదైనా బెనిఫిట్ జరిగేటట్టు ఏదైనా ఉంటే, మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే అప్పుడు కూడా అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అన్నమాట, అంటే జాయింట్ వెంచర్ టైప్. ఓకేనా. మనం ఇంతసేపు ఏం డిస్కస్ చేసామంటే, ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ దట్ షుడ్ బి ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అని ఛార్జింగ్ సెక్షన్ చెప్తుంది. సో ఆ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు సెక్షన్ 92A. సో అవి ఏవైతున్నాయో మనం డిస్కస్ చేసాము. ఏమేమనుకున్నాము? ఇఫ్ అన్ ఎంటర్ప్రైజ్ హోల్డ్స్ అట్లీస్ట్
26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఇన్ అదర్ ఎంటర్ప్రైజ్, ఐదర్ డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు. 26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ హోల్డ్ చేస్తే అప్పుడు ఆ రెండు ఏమవుతాయి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఇంకేమిటి, డైరెక్ట్గా ఏకి బిలో 26% ఉంది, ఏకి సిలో 26% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంది, అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. బీసీ కూడా అసోసియేటెడ్ అవుతాయి. నెక్స్ట్, ఇఫ్ బుక్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్, ఇఫ్ నీ దగ్గర టోటల్ బుక్ వాల్యూ 10 crores ఉంది, అందులో 51% ఆర్ మోర్ లోన్ నేనే ఇస్తున్నాను అనమాట, అంటే 6 crores లోన్ నేనే ఇస్తున్నా, అప్పుడు మన ఇద్దరం కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాం. లోన్ అడ్వాన్స్డ్ బై వన్ ఎంటర్ప్రైజ్ కాన్స్టిట్యూట్స్ 51% ఆర్ మోర్ ఆఫ్ బుక్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్. ఓకే, నెక్స్ట్, వన్ ఎంటర్ప్రైజ్ గ్యారంటీస్ 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ బోరోయింగ్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్. సపోజ్ నీ బోరోయింగ్స్ 100 crores అనుకో, మొత్తం నువ్వు తీసుకున్న బోరోయింగ్లో 10% ఆర్ మోర్ గ్యారంటీ నేనే ఇస్తా, అప్పుడు మనం ఇద్దరం కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవుతాం. ఆర్ ఇంకేంటి, వేరే ఎంటర్ప్రైజ్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద బిఓడి కానీ ఆర్ అట్లీస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కానీ అపాయింట్ చేస్తే కూడా ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైసీ వర్సా, ఎట్లా, ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బిఓడి అపాయింట్ చేశాడు, అండ్ ఏ లిమిటెడ్ సి లిమిటెడ్లో కూడా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బిఓడి అపాయింట్ చేశాడు, అప్పుడు బి లిమిటెడ్ అండ్ సి లిమిటెడ్ ఈ రెండు కూడా ఏమవుతాయి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్, ఏదైనా ఇంటాంజిబుల్ ఎసెట్కి వేరే కంపెనీ మీద హోల్గా ఫుల్లీ డిపెండెంట్ అయి ఉన్నామనుకో, అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. నెక్స్ట్, ఇఫ్ సపోజ్ మనకు కావాల్సిన రా మెటీరియల్కి మొత్తం వేరే దాని మీద డిపెండ్ అవుతున్నాం, 90% ఆర్ మోర్ ఒక వేరే ఎంటర్ప్రైజ్ నుంచే మనకు వస్తుంది, అండ్ ప్రైస్ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, ఆ వేరే ఎంటర్ప్రైజ్ ఎంత ప్రైస్ అయితే స్పెసిఫై చేస్తుందో అంత ప్రైస్కి మనం తీసుకుంటున్నాము, అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇందాక పర్చేస్ కదా, ఇప్పుడు సేల్స్. గూడ్స్ మ్యానుఫ్యాక్చర్, నేను ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ అన్నీ నేను నీకు సేల్ చేస్తున్నా, అండ్ ప్రైస్ ఎవరు డినోట్ చేస్తారు, నేను కాకుండా నువ్వు. ప్రైస్ అండ్ టర్మ్స్ డిసైడెడ్ బై బి, అప్పుడు కూడా అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. నెక్స్ట్, నేను ఒక కంపెనీలో 26% ఆర్ మోర్ హోల్డింగ్ పవర్ ఉంది, నా రిలేటివ్కి కానీ లేకపోతే నేను హెచ్యుఎఫ్ అవుతే వేరే మెంబర్ కానీ వేరే కంపెనీలో 26% ఆర్ మోర్ కానీ లేకపోతే కంట్రోల్ ఉందనుకో, అప్పుడు నాకు ఏ లిమిటెడ్లో ఉంది, వాడికి బి లిమిటెడ్లో ఉంది, అప్పుడు ఏబిఈ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే 10% ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంటే అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. లేదు, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చూద్దాం అట్లానే. సో ఇప్పుడు ఏంటి, దెర్ షుడ్ బి ఏ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అన్నాము. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూద్దాము. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే బిట్వీన్ టూ ఆర్ మోర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అట్లీస్ట్ వన్ షుడ్ బి నాన్ రెసిడెంట్ అంట. ఓకేనా, ఇప్పుడు టూ ఎంటర్ప్రైజెస్ మధ్యలో జరిగితే అందులో ఒక్కడైనా నాన్ రెసిడెంట్ అయి ఉండాలి. సపోజ్ ఇక్కడ వీటి రెసిడెంట్ నాన్ రెసిడెంట్, సో ఒక్కడైనా నాన్ రెసిడెంట్ ఉన్నాడు కదా, సో అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇద్దరు రెసిడెంట్స్ మధ్యలో జరిగిందనుకో, అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అవ్వదు. ఎందుకు, ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ చెప్తున్నాడు కదా, అట్లీస్ట్ వన్ షుడ్ బి నాన్ రెసిడెంట్ అని. అండ్ ఇక్కడ చూడండి, బోత్ ఆర్ నాన్ రెసిడెంట్స్ అయినా కూడా అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షనే అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇద్దరు నాన్ రెసిడెంట్ అవుతే మనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది ఇండియాకి అంటే, మేబీ ఆ నాన్ రెసిడెంట్కి వచ్చే ఇన్కమ్ ఇండియాలో ట్యాక్సిబుల్ అయి ఉండొచ్చు కదా. నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ ప్రకారం ఆ చాప్టర్లో మనకు తెలుస్తుంది. నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ లాగా వాడికి ఏమైనా ఇన్కమ్ ఇండియాలో ట్యాక్సిబుల్ అయిందనుకో, సో అప్పుడు ఆ రెండు కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్సే అవుతాయి. ఓకేనా, అట్లీస్ట్ వన్ పార్టీ షుడ్ బి, ఏదన్నా ఒక పార్టీ అయినా నాన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటున్నాం కదా. అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే P&L ఎఫెక్ట్ చేసేది ఏదైనా కూడా అది ట్రాన్సాక్షన్ కింద తీసుకోవచ్చు. P&L ఎఫెక్ట్ చేసేది ఎందుకంటే P&Lలోనే కదా మనం తక్కువ ఇన్కమ్ చూపించడమో లేకపోతే ఎక్కువ ఎక్స్పెన్సెస్ చూపించడమో చేస్తాము. తక్కువ ఇన్కమ్ చూపించడం వల్ల ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఎక్స్పెన్సెస్ ఎక్కువ చూపించడం వల్ల కూడా ట్యాక్స్ అనేది ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటి, ట్యాక్స్ సేవ్ అవుతున్నట్టే కదా మనకి. సో
ఇట్ మే బీ ఎయిదర్ పర్చేజ్ సేల్ అనే కాదు, పర్చేజ్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు, ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అవ్వచ్చు, లెండింగ్, బారోయింగ్ అట్లా చేసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఆ ఇంట్రెస్ట్ మనం పిఎండ్ఎల్లో వేసినప్పుడు ఎక్కువ ఎక్స్పెన్స్ చూపిస్తే ప్రాఫిట్ రెడ్యూస్ అవుతుంది కదా. అండ్ ఎలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎక్స్పెన్స్. ఎలొకేషన్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటంటే, ఇఫ్ సపోజ్ ఒక గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి, యూనిలివర్ కంపెనీ ఉంది. ఓకే, దానికి యూకేలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది. ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా హోల్డింగ్ కంపెనీ నుంచే జరుగుతుంది. సో దానికి వేరే ఇండియాలో ఇంకా వేరే కంట్రీస్లో సబ్సిడరీస్ ఉన్నాయన్నమాట. సో అది సాఫ్ట్వేర్ డెవలప్ చేసినందుకు కాస్ట్ ఇంకర్ అవుతుంది కదా. ఆ కాస్ట్ అనేది ఏం చేస్తుంది, అన్ని గ్రూప్ కంపెనీస్ నుంచి కలెక్ట్ చేస్తుంది కదా. సో అప్పుడు కాస్ట్ ఎలొకేట్ చేసినప్పుడు ప్రాపర్గా అంటే కరెక్ట్గా ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే కరెక్ట్ మార్కెట్ ప్రైస్కి కాస్ట్ అనేది ఎలొకేషన్ చేయాలన్నమాట. సపోజ్ ఇఫ్ ఇండియా నుంచి ఎక్కువ కాస్ట్ తీసుకుందనుకో, అంటే అది మనకి ఎక్స్పెన్స్ ఎక్కువ ఉన్నట్టే కదా, అప్పుడు ప్రాఫిట్ రెడ్యూస్ అవుద్ది కదా. సో అందుకని అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే, ఏదైనా పిఎండ్ఎల్ అకౌంట్ ఎఫెక్ట్ చేసేది ఏదైనా కూడా ట్రాన్సాక్షన్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా. సచ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఇఫ్ నాట్ డన్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్, ఇట్ రిక్వైర్స్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్కమ్, దట్ ఈస్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్. ఓకే, ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగాలి. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే అన్బయాస్డ్ ప్రైస్ ఆర్ ఫెయిర్ మార్కెట్ ప్రైస్ అంటే కరెక్ట్ మార్కెట్ ప్రైస్కి జరగాలి. ఒకవేళ అట్లా ప్రాపర్గా జరగకపోతే మనం ఒక అడ్జస్ట్మెంట్ చేస్తాము. అదే ఏంటంటే ప్రైమరీ అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకే, ఆ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా. ఇఫ్ సపోజ్ నేను ఇందాక మనం ఫస్ట్లో ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం జరిగింది, పర్చేసెస్ మనం యాక్చువల్గా 3 lakhs మనకు పర్చేస్ జరిగింది, కానీ మనం ఎంత పర్చేసెస్ చూపించాము, 10 lakhs పర్చేసెస్ చూపించడం వల్ల ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అయింది కదా మనకి. ఎస్ ఆర్ నో, ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అయిందిగా. ప్రాఫిట్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఇండియాకి ట్యాక్స్ రేట్ తగ్గింది కదా. సో అట్లా మళ్ళీ మనకు వాడికి 7 lakhs యాడ్ బ్యాక్ చేయడం వల్ల ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది కదా. సో అది ప్రైమరీ అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అదే ఇప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అయిందనుకో, అప్పుడు ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ చేయమన్నమాట, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్. ఎందుకంటే ప్రాఫిట్ రెడ్యూస్ చేస్తే ట్యాక్స్ రేట్ తగ్గుతుంది కదా, కట్టాల్సిన ట్యాక్స్ కూడా తగ్గుద్ది కదా. అప్పుడు ఇండియాకి ఏం బెనిఫిట్ ఉండదు కదా. సో అలాంటప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వవు. ఓన్లీ ఇఫ్ ద ట్రాన్సాక్షన్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ద ఇన్కమ్, then only we will apply transfer pricing provision, else we will not apply those transfer pricing provisions. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ నెస్లే ఇండియా. ఓకే, నెస్లే ఇండియానే. ఇక్కడ ఏంటి ప్రాపర్గా చూడండి, నెస్లే ఇండియా, నెస్లే యూఎస్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే మన క్లారిటీ వచ్చింది కదా. యాక్చువల్గా సేల్ ఇక్కడ ఎంత జరిగిందంటే 8 lakhsకే జరిగింది. నెస్లే ఇండియా టు నెస్లే యూఎస్ఏ సేల్ ఎంత జరిగింది, 8 lakhsకే జరిగిందని చూపించింది. కానీ దాని ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత అంట, 14 lakhs. యాక్చువల్గా మనం సేల్ చేసిన వాల్యూ ఎంత, 14 lakhs. కానీ మనం ఎంత చూపిస్తున్నాము, పిఎండ్ఎల్లో 8 lakhsే చూపిస్తున్నాము. తక్కువ సేల్ చూపించడం వల్ల మన ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుద్ది కదా. మన ప్రాఫిట్ రెడ్యూస్ అవుతే మనం ట్యాక్స్ కూడా తక్కువ కట్టొచ్చు కదా. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఎంత, 50 lakhs వీడిచ్చాడు. సో ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్. సో మనకి ఇక్కడ దీనివల్ల ఇంక్రీజ్ ఇన్కమ్ అనుకో 56 lakhs అనమాట. ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది కదా. ఓకే, వీడు యాక్చువల్గా 14 lakhs జరగాల్సిన ఆర్మ్స్ లెంత్ ప్రైస్ 14 lakhs ఉందన్నమాట మార్కెట్ ప్రైస్, ఆర్మ్స్ లెంత్ ప్రైస్. కానీ సేల్ 14 lakhsకి చేసి మనం 8 lakhs అనే చూపిస్తున్నాము. 8 lakhs అని చూపించడం వల్ల మన ప్రాఫిట్ రెడ్యూస్ అవుతుంది కదా. సో అది కరెక్ట్ కాదు కదా. సో మళ్ళీ ఆ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ జరుగుతుంది కదా. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ టోటల్ ఇన్కమ్కి 6 lakhs యాడ్ చేసి 56 lakhs అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సేల్ ఇండియా ఏం చేసింది, నెస్లే యూఎస్కి సేల్ చేసింది. ఎంత, 20 lakhs వర్త్ గూడ్స్ సేల్ చేసింది. కానీ దాని ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత, యాక్చువల్గా 16 lakhsే. అర్థమవుతుందా. దాని మార్కెట్ ప్రైస్ 16 lakhs వర్త్ గూడ్సే సేల్ చేసింది. కానీ నేను ఏం చెప్తున్నా, 20 lakhs అని నా పిఎండ్ఎల్లో రాసుకున్నా, నేను నెస్లే ఇండియా 20 lakhs అని రాసుకున్నా. సో అలా 20 lakhs అని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల నేను సేల్స్ ఎక్కువ చూపిస్తే నాకు ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది కదా. అంటే అప్పుడు నేను ఎక్కువ ట్యాక్సే కడతా కదా ఇండియాలో. సో దానివల్ల ఇండియాకి ఏమైనా లాస్ ఉందా, ఏం లేదు. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేయం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసి ఏమవుతుంది,
4 lakhs తక్కువ చూపించాలి. 4 lakhs రెడ్యూస్ చేయడం వల్ల మరి నాకు ప్రాఫిట్ రెడ్యూస్ అవుద్ది కదా. సో డిక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ ఏం చేయము. వి విల్ ఇగ్నోర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అడ్జస్ట్మెంట్స్. అర్థమవుతుందా? ఏదైనా ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటేనే మనం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ చేస్తాం. ఇన్కమ్ డిక్రీజ్ అయ్యి ప్రాఫిట్ తగ్గి ట్యాక్స్ రేట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వవు, అవి ఇగ్నోర్ చేస్తామన్నమాట. ఓకేనా? అట్లా. నెక్స్ట్ డీమ్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే డీమ్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రాన్సాక్షన్ బై ఎంటర్ప్రైజ్ విత్ ద థర్డ్ పర్సన్, if there is any international transaction by the enterprise with third person, అది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవ్వదు. అండ్ దెర్ ఎగ్జిస్ట్ ఏ ప్రయర్ అగ్రిమెంట్ బిట్వీన్ ద థర్డ్ పర్సన్ అండ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. సచ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎంటర్ప్రైజ్ అండ్ థర్డ్ పర్సన్ షిల్ బి డీమ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ వెదర్ ద థర్డ్ పర్సన్ షుడ్ బి రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. చూడండి ఇక్కడ, ఇఫ్ సపోజ్ ఇక్కడ నెస్ట్లే ఇండియా ఉంది, ఇక్కడ నెస్ట్లే యూఎస్ ఉంది. ఓకేనా? సో మనకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు అనుకున్నాము, ఏదైనా ట్రాన్సాక్షన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్యలో జరిగితేనే కదా మనం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేస్తాము. సో వీడు ఇక్కడ ఏంటంటే మంచిగా ఈ నెస్ట్లే ఇండియాకి యూఎస్కి జరిగితే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుద్దని వీడు ముందే ఏం చేస్తాడంటే ఒక థర్డ్ పర్సన్తో, నెస్ట్లే ఇండియా వాడు ఏం చేస్తాడు, ఒక థర్డ్ పర్సన్తో ముందే ప్రయర్ అగ్రిమెంట్ తీసుకుంటాడనమాట. ఒక ట్రాన్సాక్షన్ జరగకముందే ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు. ఏమని ఒక అగ్రిమెంట్ ఏముంటుందంటే, ఇండియాకి థర్డ్ పర్సన్కి నేను నీకు ఏ గూడ్స్ సేల్ చేసినా కూడా అవన్నీ సేమ్ నెస్ట్లే యూఎస్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను డైరెక్ట్గా ఒక మార్కెట్ ప్రైస్ 20 lakhs అనుకోండి, నేను సేల్ చేసే గూడ్స్ పెడితే, కానీ నేను ఏం చూపిస్తున్నా, 15 lakhs అనే చూపిస్తున్నా. ఓకేనా? 20 lakhs వర్త్ గూడ్స్ సేల్ చేసేవాడికి నేను 15 lakhs అనే చూపిస్తున్నా. ఓకేనా? అలా 20 lakhs వర్త్ గూడ్స్ సేల్ చేసినప్పుడు నేను 15 lakhs అనే చూపిస్తే, ఇప్పుడు పైన డిస్కస్ చేసుకున్నాం కదా, 14 lakhs వర్త్ గూడ్స్ సేల్ చేసి నేను 8 lakhs అనే చూపించడం వల్ల నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా. సో అట్లా అసోసియేట్ ఎంటర్ప్రైజెస్తో అయితే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని వీడు ఏం చేస్తాడంటే ఎవరో థర్డ్ పర్సన్తో ఎంటర్ అవుతాడు. ఓకేనా? ప్రయర్ అగ్రిమెంట్, దెర్ షుడ్ బి ఏ ప్రయర్ అగ్రిమెంట్ బిట్వీన్ థర్డ్ పర్సన్ అండ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్. ముందే వీళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వీడికి తక్కువ రేట్కి అమ్మినా, ఎట్లా అమ్మినా కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవ్వవుగా. ఎందుకు? ఈ రెండు అన్రిలేటెడ్ పార్టీస్ కదా. సో నేను నీకు సేల్ చేసిన గూడ్స్ అన్నీ నువ్వు యూఎస్కి సేల్ చేయాలని ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఓకేనా? అట్లాంటప్పుడు ఏంటి, 20 lakhs వర్త్ గూడ్స్ నేను ఇక్కడ వీడికి 10 lakhs అమ్ముతే, వీడి ఇక్కడి నుంచి ఇక్కడికి 10 lakhsకి అమ్మింది అనుకో. సో నాకు ఆ 10 lakhs మీద ప్రాఫిట్ రెడ్యూస్ అయ్యి ట్యాక్స్ సేవ్ అయినట్టే కదా. సో అట్లా ఏమన్నా ముందే మీరు ఏమైనా ప్రయర్ అగ్రిమెంట్ తీసుకొని మీ ట్యాక్స్ ఏమైనా సేవ్ చేయాలనుకున్నా అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ప్రయర్ అగ్రిమెంట్ బిట్వీన్ ద థర్డ్ పర్సన్ అండ్ అసోసియేటెడ్. ప్రయర్ అగ్రిమెంట్ అన్నాడు, ముందే ఏదో ఒక అగ్రిమెంట్ ఉంటే ఆ థర్డ్ పర్సన్ అనేవాడు రెసిడెంట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు సమ్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్, ఈ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ క్వశ్చన్స్ చూద్దాము. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్ చూసి అకార్డింగ్లీ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాము. PQRINC ఏంటంటే ఏ యూఎస్ కంపెనీ హ్యావింగ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇన్ ద యూఎస్ఏ. మొత్తం ఐ విల్ టెల్ యూ ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్. చూడండి ఇక్కడ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఎంత అంట, 320 crores. కానీ మనం చూడాల్సింది ఏంటి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ రిలేషన్ అప్పుడు ఏమనుకున్నాము, ఇఫ్ వన్ ఎంటర్ప్రైజ్ హోల్డ్స్ అట్లీస్ట్ ఏంటి 51% ఆర్ మోర్ ఆఫ్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్సే కదా, అప్పుడు ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి అనుకున్నాము. ఇక్కడ వీడు కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్ వాల్యూ ఇస్తాడు, అది ఇగ్నోర్ చేయండి. టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్స్ ఎంత, 300 crores. ఓకేనా? వాడు PQR లోన్ ఎంత ఇచ్చాడు, 170 crores. అంటే 51% ఆర్ మోరే కదా, 300లో 51% అంటే ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 170 అంటే 51% ఆర్ మోర్ లోన్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వీన్లాండ్, ఏ ఫ్రెంచ్ కంపెనీ హ్యావింగ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇన్ ద ఫ్రాన్స్. ఇక్కడ ఓకే చూడండి, ఇండియన్ కంపెనీలో వీటికి టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, 8 members ఉన్నారు.
అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ కాదు, అది కూడా చూడాలి కదా. ఇది ఇండియన్ కంపెనీ, వీడు ఫ్రెంచ్ కంపెనీ, అంటే ఇది ఒకటి ఎన్ఆర్ఐ కదా, ఒకటి నాన్ రెసిడెంట్ కంపెనీ కదా, అట్లీస్ట్ వన్ పార్టీ షుడ్ బి నాన్ రెసిడెంట్ అనుకున్నాం కదా. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంత బోర్డులో 8 మెంబర్స్, కానీ ఇక్కడ వీడు ఎంతమందిని అపాయింట్ చేశాడు 3%. కానీ మేము ఏమని డిస్కస్ చేసుకున్నాము, మోర్ దాన్ హాఫ్ ఆర్ అట్లీస్ట్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాత్రం అప్లై చేస్తే కూడా వాళ్ళ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది బోర్డ్, 4 కంటే తక్కువే కదా. మోర్ దాన్ హాఫ్ 4 కూడా కాదు, 5, 6, 5 to 8, 5 కంటే ఎక్కువ అపాయింట్ చేస్తేనే వాడు ఆ రెండింటిని మనం అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ అంటాము. సో ఇవి అసోసియేటెడా కాదు. నెక్స్ట్ ఇది చూడండి ఇంపార్టెంట్, టోటల్ వాల్యూ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ కన్స్యూమబుల్స్ ఆఫ్ సరస్వతి ఈజ్ 900 crores. ఓకేనా, ఇండియన్ కంపెనీకి ఎంత 900 crores అంట. ఓకే, ఆర్ సప్లైస్ టు ద ట్యూన్ ఆఫ్ 830 crores. 830 crores కూడా ఎవరి నుంచి వస్తుంది, జోయల్ అనే జర్మన్ కంపెనీ నుంచే వస్తున్నాయన్నమాట. ఓకే, ఇది ఏ లిమిటెడ్, ఇది సరస్వతి లిమిటెడ్, ఇది జోయల్ లిమిటెడ్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చేసాము ఏంటి, ఒకసారి రిఫర్ చేయండి. ప్రొవిజన్ 90% ఆర్ మోర్ ఆఫ్ ద రా మెటీరియల్ ఈజ్ సప్లైడ్ బై ద అదర్ ఎంటర్ప్రైజ్ అండ్ ప్రైసింగ్ ఈజ్ ఆల్సో డిసైడెడ్ బై ద అదర్ ఎంటర్ప్రైజ్. అంటే ఇక్కడ చూడండి 990% అంటే ఎంత, 810. మోర్ దాన్ 90% జోయల్ లిమిటెడ్ నుంచి వస్తున్నాయి. ఒకసారి మోర్ దాన్ 90% ఆఫ్ ద రా మెటీరియల్ ఈజ్ సప్లయింగ్ బై జోయల్ లిమిటెడ్ అండ్ ప్రైస్ కూడా ఎవరు డిసైడ్ చేస్తున్నారు, జోయల్ లిమిటెడ్ డిసైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, పర్చేసింగ్ పవర్ సరస్వతి లిమిటెడ్కి ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి, ప్రైసింగ్ కూడా జోయల్ లిమిటెడ్ డిసైడ్ చేస్తుంది. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, యాక్చువల్గా మనం ఎక్కడి నుంచైనా పర్చేస్ చేసినప్పుడు పర్చేసింగ్ పవర్ మనకు ఉండాలి, కానీ పర్చేసింగ్ పవర్ కూడా వేరే ఎంటర్ప్రైజ్కే ఉంటే ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనుకున్నాం కదా. సో ఈ రెండు ఇప్పుడు ఏమవుతాయి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా, యూ మే రిఫర్ ద ఆన్సర్ లెటర్ డీమ్డ్ టు బి అసోసియేటెడ్. ఇవి రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కావు, ఎందుకంటే విచ్ ఈజ్ లెస్ దాన్ హాఫ్. మోర్ దాన్ 3 out of 8 కదా వీడు ఇక్కడ అపాయింట్ చేసిండు, అంటే ఓన్లీ 37.5. మోర్ దాన్ హాఫ్ అపాయింట్ చేస్తేనే అప్పుడు ఏమనుకుంటాం మనం, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా ఇది చూడండి, 90% ఆర్ మోర్ రా మెటీరియల్ ఈజ్ సప్లైడ్ బై జోయల్ లిమిటెడ్ అండ్ ప్రైసింగ్ ఈజ్ ఆల్సో డిసైడెడ్ బై జోయల్ లిమిటెడ్ జర్మన్ కంపెనీ. సో అవి రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా, నెక్స్ట్ స్టేట్ విత్ రీజన్స్ వెదర్ నెల్టన్ లిమిటెడ్ అండ్ బ్రిక్స్ లిమిటెడ్ ఏ డొమెస్టిక్ కంపెనీ కెన్ బి డీమ్డ్ టు బి అన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. యా చూడండి, నెల్టన్ LLC has advanced a loan of 53 crores to Bricks Limited on 12th January 2025. ఓకే, టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్స్ అంతా 100 crores. మనకు మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్స్ అవసరమా, లేదు, బుక్ వాల్యూ మనం చూసుకోవాలి. ఓకే, సో టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్స్ ఎంత 100 crores. మనం 51% ఆర్ మోర్ బుక్ వాల్యూ లోన్కి మనము మన దగ్గర నుంచి ఇస్తేనే కదా అప్పుడు ఆ రెండు అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఇక్కడ లోన్ ఎంత ఇచ్చింది 53 crores. సో వాట్ డస్ ఇట్ మీన్, ఇఫ్ ద లోన్ అడ్వాన్స్డ్ బై వన్ ఎంటర్ప్రైజ్ కాన్స్టిట్యూట్స్ 51% ఆర్ మోర్ ఆఫ్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద అదర్ ఎంటర్ప్రైజ్, అప్పుడు ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ నెల్టన్ LLC హ్యాస్ ద పవర్ టు అపాయింట్ 2 of the డైరెక్టర్స్ హూస్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్ 4. అసలు చెప్పండి ఒకసారి మీరు, ఇవి రెండు అసోసియేటెడ్ అవుతాయా కావా, మొత్తం 4 డైరెక్టర్స్ అంట, అందులో 2 డైరెక్టర్స్ నెల్టన్ LLC అపాయింట్ చేసిందంట. ఏమవుతాయి, అసోసియేటెడ్ అవుతాయా లేదా. ఇక్కడ ఏంటంటే హాఫ్ ఆర్ మోర్ కాదు, మోర్ దాన్ హాఫ్. అంటే ఇక్కడ 4లో హాఫ్ ఎంత 2, కానీ మోర్ దాన్ హాఫ్ 3 కానీ అంతకంటే ఎక్కువ మెంబర్స్ని నెట్లను అపాయింట్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఇది ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ హాఫ్ కాదు. ఓకేనా, సీ హియర్, మోర్ దాన్ హాఫ్. ఓకేనా, సో అప్పుడు ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవ్వవు. నెక్స్ట్ టోటల్ వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ అండ్ కన్స్యూమబుల్స్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ 900 crores అనమాట. సారీ, బ్రిక్స్ ఎంత 900 crores. ఆఫ్ దిస్ నెల్టన్ సప్లైస్ ఎంత 820 crores. ఇట్ ద ప్రైజెస్ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ అంట.
ఇది బ్రిక్స్, ఇది నెట్లన్. యాక్చువల్గా 900 crores, 820 crores. ఇక్కడ ఏంటి, మోర్ దాన్ 90% మనకు ఎవరు సప్లై చేస్తున్నారు, నెట్లనే. కానీ యాక్చువల్గా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవ్వాలంటే ఏంటి, ఈ ప్రైసింగ్ కూడా నెట్లనే స్పెసిఫై చేస్తే అప్పుడు అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, మ్యూచువల్గా డిసైడ్ చేసుకున్నారంట, అప్పుడు ఆ రెండు అసోసియేటెడ్ అవుతాయా, అవ్వవు. ఓకేనా. సో ది బోత్ ఆర్ నాట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. మీరు మంచి డెఫినేషన్ రాయాలి. ఈవెన్ దో నెట్లన్ సప్లైస్ 91% ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ కన్స్యూమబుల్స్ విచ్ ఈజ్ మోర్ దెన్ ద స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ ఎంత, 90% ఆర్ మోర్, అంతకంటే ఎక్కువే వీడు పంపిస్తున్నాడు. బట్ హియర్ ద ప్రైజింగ్ ఈజ్ డిసైడెడ్ మ్యూచువల్లీ అండ్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ స్పెసిఫికల్లీ బై నెట్లన్. సో దే బోత్ ఆర్ నాట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఓకే. నెక్స్ట్ ఓకే చూడండి ఇక్కడ, సైంటిఫిక్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై లాంబ్డా సిగ్మా సైకో, అన్ ఇటాలియన్ కంపెనీ, టు XYZ లిమిటెడ్, అన్ ఇండియన్ కంపెనీ. XYZ హోల్స్ 30% ఆర్ మోర్ ఓటింగ్ పవర్. ఎంతకంటే ఓటింగ్ పవర్ ఎక్కువ ఉంటే మనం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనుకున్నాము, 26% ఆర్ మోర్. ఇక్కడ ఎంత ఉంది, 30% ఉంది. సో దే బోత్ ఆర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్, పర్చేస్ ఆఫ్ కమోడిటీస్ బై ఒమేగా, అన్ ఇండియన్ కంపెనీ. ఒమేగా ఈజ్ ద సబ్సిడరీ ఆఫ్ సైక్లో లిమిటెడ్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయా, అవవా? ఈ రెండు ఏంటి, పర్చేస్ ఆఫ్ కమోడిటీస్ బై ఒమేగా లిమిటెడ్ అంటే సబ్సిడరీ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్యలో అసోసియేటెడ్ రిలేషన్షిప్ ఉన్నట్టే కదా. సో ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నికల్ నోహో అండ్ ఇండియన్ కంపెనీ, ఏ ఫ్రెంచ్ కంపెనీ విచ్ గ్యారంటీస్ 15% ఆఫ్ ద బారోయింగ్స్. మనం బారోయింగ్స్ ఎంత ఉండాలని చెప్పాము, 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ బారోయింగ్స్ అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఎంత గ్యారంటీ ఇచ్చింది, మోర్ దాన్ 15% ఇచ్చింది కదా. సో అప్పుడు కూడా రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. గుర్తుందా, if one enterprise guarantees 10% or more of total borrowings of the other enterprise, అప్పుడు కూడా రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. నెక్స్ట్, గామా ఇండియన్ కంపెనీకి 2 units ఉన్నాయి, డెల్టా అండ్ ఫీ. యూనిట్ డెల్టా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ హైవే ప్రాజెక్ట్ ఫర్ విచ్ పర్పస్ అండ్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. యూనిట్ డెల్టా ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 100% డిడక్షన్ అండర్ సెక్షన్ 80IA. యూనిట్ 5 is carrying on the business of trading in steel. Unit 5 transfers 25,000 metric tons of steel of the value 30,000 per MT to Unit Delta for 20,000. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇందాక మనం ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ జరగాలి అంటే అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయ్యే ఉండాలనుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్. ద ట్రాన్సాక్షన్ మే బీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆర్ స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్. ఈ రెండు కేసెస్లో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఎప్పుడంటే ఏదైనా ట్రాన్సాక్షన్ వాల్యూ, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అయినా వాల్యూ 20 crores కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు అది స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది అండ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఎంత వాల్యూ, 20 crores కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏంటి, గామా లిమిటెడ్ ఉంది. ఓకే, గామా లిమిటెడ్కి యూనిట్ డెల్టా ఉంది ఒకటి, యూనిట్ ఫీ ఉంది. ఓకే, క్వశ్చన్లో ఏం చెప్పాడంటే డెల్టా లిమిటెడ్కి 100% డిడక్షన్ అనమాట. 80IAలో 100% డిడక్షన్ వస్తుంది. ఓకేనా. సో యూనిట్ ఫీ ఏం చేస్తుంది, 100% డిడక్షన్ వస్తుంది అండర్ సెక్షన్ 80IAలో. ఇది సంథింగ్ హైవే ప్రాజెక్ట్లో ఎంగేజ్ అయ్యి ఉంది డెల్టా. అయితే డెల్టా లిమిటెడ్కి కావాల్సిన స్టీల్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఫీ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. యూనిట్ ఫీ ఆర్ యూనిట్ 5 దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. ఓకేనా. దీనికి కావాల్సిన డెల్టా లిమిటెడ్ హైవే ప్రాజెక్ట్ ఎంగేజ్ అయింది కదా, దానికి కావాల్సిన స్టీల్ అంతా యూనిట్ 5 దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. యాక్చువల్గా దీని మార్కెట్ వాల్యూ ఎంత అంటే 25,000 మెట్రిక్ టన్స్ ట్రాన్స్ఫర్ చేసిందనమాట. ఓకేనా. ఎంత మెట్రిక్ టన్స్, 25,000 మెట్రిక్ టన్స్ ఫీ లిమిటెడ్ డెల్టాకి ట్రాన్స్ఫర్ చేసింది. దీని మార్కెట్ వాల్యూ ఎంత అంటే 30,000. కానీ ఫీ లిమిటెడ్ డెల్టాకి ఎంతకు సేల్ చేస్తుంది, 20,000కే సేల్ చేస్తుంది. అర్థమవుతుంది. యాక్చువల్గా మార్కెట్ వాల్యూ 25,000, కానీ మార్కెట్ వాల్యూ 30,000, కానీ దీన్ని ఎంతకు సేల్ చేస్తుంది, 20,000. అంటే దీనివల్ల ఎందుకు 20,000కే సేల్ చేసినా చూపిస్తుంది. ఆ రెండు యూనిట్స్ ఒకదానివి కదా,
టోటల్ గ్రూప్ కంపెనీకి సేవ్ అయిద్దనే కదా, అర్థమవుతుందా? సో దానివల్ల ప్రాఫిట్ రెడ్యూస్ చేసినట్టు చూపించచ్చు కదా, ఎస్ ఆర్ నో? అది రెండు ఇండియన్ కంపెనీస్ అయినా మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ప్రాఫిట్ తగ్గిన దీనికి ప్రాఫిట్ పెరుగుద్ది కదా, అప్పుడు ట్యాక్స్ పేయబుల్ అవుతుంది కదా అంటే అర్థమవుతుంది. ఇప్పుడు గామా లిమిటెడ్ ఉంది, ఇక్కడ యూనిట్ డెల్టా ఉంది, ఇక్కడ యూనిట్ ఫీ ఉంది. ఇక్కడ మీకు కనిపించవచ్చు, ఒకవేళ ఇది ప్రాఫిట్ తక్కువ చూపించినా ఇది ప్రాఫిట్ దీనికి ఆ ప్రైసింగ్కి ఇక్కడ ఇది ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది కానీ మీకు డౌట్ రావచ్చు. దీనికి ఏంటి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటుండు, దీనికి వచ్చేవన్నీ 100% డిడక్షన్ అంట, ఓకేనా? యూనిట్ డెల్టాకి సెక్షన్ 80A అప్లికబుల్ అవుతుందంట, అందులో ఏంటంటే 100% డిడక్షన్ అంట. సో నేనేం చెప్పాను, స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటే అగ్రిగేట్ వాల్యూ 20 crores కంటే మోర్ ఉంటే అప్పుడు దానికి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. సో ఇక్కడ 25,000 మెట్రిక్ టన్స్ ట్రాన్స్ఫర్ చేస్తుండు, ఎంతది 30,000 20,000కి. సో ఇప్పుడు 25,000 ఇంటూ 20 అంటే ఎంత, మోర్ దెన్ 20 crores కదా. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట, అర్థమవుతుందా? ఓకే, 25,000 ఇంటూ 20 మోర్ దెన్ 20 crores కాబట్టి అది స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అవుతుంది, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇది గామా లిమిటెడ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ, దానికి 2 units ఉన్నాయి, డెల్టా ఉంది, ఫీ ఉంది, 5 డెల్టా లిమిటెడ్ 5 లిమిటెడ్ ఉన్నాయి ఇండియాలోనే. యాక్చువల్గా ఇంతసేపు మనం ఏంటి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయితేనే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అనుకున్నాం కదా, స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అవుతే కూడా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అని ఎప్పుడు అంటామంటే దాని అగ్రిగేట్ వాల్యూ 20 crores కంటే ఎక్కువ ఉంది అనుకో ట్రాన్సాక్షన్ వాల్యూ, అప్పుడు అది స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అయింది అండ్ వీ కెన్ ఇన్వోక్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ టు దట్. ఆర్ యూ గెటింగ్? సో ఇక్కడ ఏంటి, యూనిట్ డెల్టాకి ఏంటంటే 100% రిడక్షన్ అనమాట 80IA. అది ఎందులో ఎంగేజ్ అయింది, హైవే ప్రాజెక్ట్లో ఎంగేజ్ అయింది. యూనిట్ ఫీ ఏంట్లో ఇస్తుంది, యూనిట్ డెల్టాకి కావాల్సిన స్టీల్ అంతా యూనిట్ 5 ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఓకేనా? 25,000 మెట్రిక్ టన్స్ ట్రాన్స్ఫర్ చేసింది, దాని మార్కెట్ వాల్యూ 30,000 కానీ 20,000కే సేల్ చేసినట్టు చూపిస్తుంది అనమాట. సో దానివల్ల దాని ప్రాఫిట్ తగ్గించుకోవచ్చు కదా, అలా అందుకని అట్లా ఇస్తుంది. సో ఆ వాల్యూ ఇప్పుడు 25,000 ఇంటూ 20 అంటే మోర్ దెన్ 20 crores కదా. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, అర్థమవుతుందా? యా. నెక్స్ట్, అన్షు మోటార్స్ లిమిటెడ్, an Indian company declared income of 300 crores computed in accordance with Chapter 40 but before making any adjustments in respect of the following transactions. Okay, చూడండి, అనుష్ మోటార్స్ లిమిటెడ్ అనేది ఏంటి, ఒక ఇండియన్ కంపెనీ 300 crores ఇన్కమ్ డిక్లేర్ చేసిందంట, బట్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి ఇన్కార్పొరేట్ చేయలేదంట. సో అవి మనం చేయాలో వద్దో మనం డిసైడ్ చేద్దాం ఇప్పుడు. ఇలా చూడండి, 10,000 cars sold to Rida Limited, US company, which holds 30% of the shares. Which holds 30% shares in Anush Motors Limited at a price which is less by 200. యాక్చువల్గా ఇది ఫస్ట్ మనం ఏంటంటే, ఇక్కడ వాడు 300 crores ఇచ్చాడు కదా అని వెంటనే ఆ 300 crores ఇక్కడ వేసి ఇక్కడ ఏదైతే తక్కువ ఇన్కమ్ ఉందో అట్లా వెంటనే యాడ్ చేయకూడదు. అసలు ఫస్ట్ అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతేనే కదా, ఒకవేళ తక్కువ ఇన్కమ్ చూపించినందుకు మనం యాడ్ బ్యాక్ చేయడమో లేకపోతే ఎక్కువ ఎక్స్పెన్సెస్ చూపించినందుకు లెస్ చేయడమో చేస్తాము, ఎస్ ఆర్ నో? అవి అన్రిలేటెడ్ పార్టీతో వాడు ట్రాన్సాక్షన్ చేసుకుని అనుకో, వాడు ఫ్రీగా ఇచ్చినా కూడా మనకు అనవసరం, ఎందుకంటే ఆ రెండు అన్రిలేటెడ్ పార్టీస్ కదా, అప్పుడు అసలు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్సే ఇన్వోక్ అవ్వవు. ఇక్కడ ఏంటంటే వాడు మొత్తం ఏం చేశాడు, అనుష్ మోటార్స్ లిమిటెడ్ మొత్తం 300 crores ఇన్కమ్ డిక్లేర్ చేశాడు, ఓకేనా? సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఏవి చేయలేదు. సో ఇవి చేయాలా వద్దా అని మనం చెప్పాలి. 10,000 crores రిదాకి అమ్మాడంట, హోల్డింగ్ ఎంత, 30% షేర్స్ హోల్డ్ చేస్తుందంట, అంటే అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయా కావా? ఇట్ ఈస్ హోల్డింగ్ మోర్ దెన్ 26%. సో ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి కదా. అంటే యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ఎంత అంట, సపోజ్ 10,000 అనుకో, వీడు 200 లెస్ అంటే 9,800కే అమ్ముతున్నాడు. అట్లా సేల్ వాల్యూ తక్కువ చూపించుకోవడం వల్ల వాడికి ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది తగ్గుద్ది కదా. సో మనం ఆ ఇన్కమ్ ఏం చేయాలి, ఇప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి, ఓకేనా? సో ఆ ఇన్కమ్ని మనం యాడ్ బ్యాక్ చేయాలి. మొత్తం ఎన్ని కార్స్ అంట, 10,000 cars. ఎంత తక్కువ చూపించాడు, 200 crores తక్కువ చూపించాడు. 10,000 ఇంటూ 200 ఇంటూ, సో $1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇండియన్ కరెన్సీలో 63, ఓకేనా? సో చూడండి ఇక్కడ 200 ఇంటూ 10,000 ఇంటూ 63. సో వీఆర్ యాడింగ్ బ్యాక్. ఎందుకు ఇట్లా యాడ్ చేయడం వల్ల మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి అనుకున్నాము, ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేలా ఉంటే
వీ కెన్ గో విత్ దట్. అదే ఒకవేళ ఇన్కమ్ రెడ్యూస్ అవుద్ది అనుకో, అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావు కదా. ఇక్కడ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎందుకంటే బట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది అక్కడ లేదు. 10,000 కోసం వెతక్కండి బుక్లో. మార్కెట్ ప్రైస్ 10,000 అనుకో, వాడు 200 తక్కువకి అమ్ముతున్నాడు, అంటే 9800కే అమ్ముతుండు. సో ఆ 200 అనేది నేను యాడ్ బ్యాక్ చేశాను అనమాట. ఓకేనా, 10,000 కార్డ్స్కి ఇది ఎక్స్చేంజ్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ క్యోటో లిమిట్ క్వశ్చన్. Royalty of 1 crore 20 lakhs was paid to Kyoto Limited, a US company, for use of technical know-how in the manufacturing of car. Kyoto is the sole owner of technology. Kyoto అనేది ఏంటి, సోల్ ఓనర్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇందాక మనం మీకు గుర్తుందా మర్చిపోయారా, అసోసియేట్ ఎంటర్ప్రైజెస్లో ఏదన్నా ఇంటాంజిబుల్ ఎసెట్కి వేరే ఎంటర్ప్రైజ్ మీద హోలీ డిపెండెంట్ అయి ఉంటే అప్పుడు ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనుకున్నాము. ఇస్ ఆర్ నో? ఇఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ processing of one enterprise is wholly dependent on intangible asset of other enterprises, then though both will be termed as associated enterprise. అంటే ఇక్కడ ఒక టెక్నాలజీకి మొత్తం క్యోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెసే కదా. సో ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ప్రాపర్గా జరిగిందా లేదా అనేది మనం చూద్దామన్నమాట. చూడండి, యాక్చువల్గా రాయల్టీ వాల్యూ ఎంత, 1 crore 20 lakhs పే చేసిందంట క్యోటోకి, ఆ టెక్నాలజీకి, టెక్నికల్ నోకి. ఓకేనా. కానీ హవెవర్ క్యోటో లిమిటెడ్ అదే టెక్నాలజీని వేరే వాడికి ఎంత సేల్ చేస్తుంది, 90 lakhsకే సేల్ చేస్తుంది. అర్థమవుతుందా. వేరే వాడికి 90 lakhsకే సేల్ చేస్తుంది క్యోటో లిమిటెడ్. కానీ అదే మనం ఇద్దరం క్యోటోను అనుష్ లిమిటెడ్ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్గా మన దగ్గర ఎంత ఛార్జ్ చేసింది, 120 lakhs ఛార్జ్ చేసింది. అదే బయటోడికి అయితే 90 lakhs. సో వీడికంటే వీడికి ఎంత ఎక్కువ ఛార్జ్ చేసింది, 30 lakhs ఎక్కువ ఛార్జ్ చేసింది. సో నేను P&L అకౌంట్ గీస్తున్నా. సో ఇప్పుడు ఇందులో మనకి 30 lakhs ఎక్కువ చూపించడం వల్ల ఎక్స్పెన్స్, మనకి ప్రాఫిట్ అనేది ఏమవుద్ది, రెడ్యూస్ అవుద్ది కదా. ఎస్ ఆర్ నో? 120 - 90, 30 lakhs రెడ్యూస్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్ రెడ్యూస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ 30 lakhs అనేవి యాడ్ బ్యాక్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది కదా. అర్థమవుతుందా. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కేసులో ఇన్కమ్ తక్కువ చూపించింది, సో ఇన్కమ్ని యాడ్ బ్యాక్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్స్ని ఎక్కువ చూపించింది. ఇన్కమ్ తక్కువ చూపించినా, ఎక్స్పెన్స్ ఎక్కువ చూపించినా ఇన్కమ్ అనేది తగ్గుద్ది కదా. ఎస్ ఆర్ నో? సో 90 lakhs పడుతుంది, 120 lakhsకి సేల్ చేసింది మనకి. అంటే మనం ఏం చేసుకుంటాం, అనుష్ మోటార్స్ ఏం రాస్తుంది, 120 lakhs చూపిస్తుంది కదా. సో 30 lakhs ప్రాఫిట్ తగ్గింది కదా దానివల్ల. సో ఇది యాడ్ బ్యాక్ చేయాలన్నమాట. ఈ 30 lakhs అనేది మనం యాడ్ బ్యాక్ చేస్తాం. 30 lakhs × 63. ఓకేనా. 30 lakhs × 63. ఆర్ యూ గెటింగ్? నెక్స్ట్, లోన్ ఆఫ్ €100,000 crores carrying interest at the rate 10% advanced by Dorf Limited, a German company, was outstanding on 31st March 25. The total book value of the assets ఎంత, 90,000 crores అంట. ఓకేనా. దీని టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఎంత, 90,000 crores. మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాము, ద సెట్ జర్మన్ కంపెనీ హ్యాస్ అడ్వాన్స్డ్ ఏ లోన్ ఆఫ్ సిమిలర్ అమౌంట్ టు ఇండియన్ కంపెనీ ఎట్ 9%. ఫస్ట్ ఇవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కాదు డిస్కస్ చేద్దాము, దాని తర్వాత అక్కడ ఏంటి అని మాట్లాడదాం. ఓకే, ఇక్కడ ఏంటి, 51% ఆర్ మోర్ బుక్ వాల్యూ, 51% ఆర్ మోర్ బుక్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఈజ్ ఫైనాన్స్డ్ బై ఎవరు, డార్ఫ్ లిమిటెడ్. సో ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. ఇక్కడ €1,000 అన్నది బాగా వినండి, ఇక్కడ €1,000. మీరు 90,000లో 1000 అంటే 51% ఎట్లా అవుద్ది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. 84, €1 అంటే 84. సో 1000 × 84 ఎంత, 84,000. సో 90,000 crores బుక్ వాల్యూలో 84,000 లోన్ జర్మన్ కంపెనీ డార్ఫే ఇస్తుందన్నమాట. సో మోర్ దాన్ 51% కదా. అప్పుడు ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అని మనకి ఓకే అయింది. నెక్స్ట్, ఆ డార్ఫ్ లిమిటెడ్ ఏం చేస్తుంది, అంటే మనకి ఎంతకి ఇచ్చింది లోను, 10%కి ఇచ్చింది. అదే ఆ డార్ఫ్ లిమిటెడ్ వేరే కంపెనీస్కి ఎంత ఇస్తుంది అంటే 9%కే ఇస్తుంది. మనం ఇద్దరం అసోసియేటెడ్ కదా, డార్ఫ్ అను అనుష్ మోటార్స్. నాకు 10%కి ఇచ్చింది లోన్, అదే వేరే ఇండియన్ కంపెనీకి అయితే 9%కే ఇచ్చింది. ఓకేనా. సో అట్లా నాకు 10%కి ఇవ్వడం వల్ల నాకు 1% ఎక్కువ ఛార్జ్ చేసిందిగా. సో నా ఎక్స్పెన్స్ ఎక్కువైంది కదా, నా ఎక్స్పెన్స్ ఎక్కువైందంటే నాకు ప్రాఫిట్ రెడ్యూస్ అయినట్టే కదా.
ఎస్ ఆర్ నో? ప్రాఫిట్ రెడ్యూస్ అయితే ట్యాక్స్ సేవ్ అవుతుందిగా. సో ఇప్పుడు నేను ఆ 1% ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. అర్థమవుతుందా? యాడ్ బ్యాక్ చేయాలి అంటే ఎట్లా చేయాలి? 1000 ఇంటూ 84 ఇంటూ ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ చేసింది? యాక్చువల్గా అందరికీ 9%, కానీ నాకు 1% ఎక్కువ కదా. సో ఆ ఇన్కమ్ యాడ్ బ్యాక్ చేయాలి. ఇక చూడండి, 1000 ఇంటూ 84, €1 = 8 ఇంటూ 1%. ఓకేనా? సో ఎంత వచ్చింది? 840. సో అది యాడ్ బ్యాక్ చేయాలి. అర్థమవుతుందా? సో టోటల్ ఇన్కమ్ ఎంత డిక్లేర్ చేసినాం మనం? 300. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగకముందు. సో మనం ఈ ట్రాన్సాక్షన్స్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో 1171 అది యాక్చువల్గా టోటల్ ఇన్కమ్. ఓకేనా? నెక్స్ట్ 5th question. XE Limited is an Indian company in which Jilla Incorporation in US has 28% shareholding అంట. ఓకే, 28% షేర్ హోల్డింగ్ ఉంది అంటే ఏంటి? 28% ఓటింగ్ పవర్ ఉంది అంటే ఆ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెసే కదా. ఎవరెవరు? XE ఇండియన్ లిమిటెడ్ అండ్ జిల్లా INC. అప్పుడు ఏం చేసిందంటే XE సోల్డ్ 1 lakh pieces at 2 per t-shirt to జిల్లా. ద ఐడెంటికల్ టీ-షర్ట్స్ వర్ సోల్డ్ టు అన్రిలేటెడ్ పార్టీ ఎట్ 3. వేరే బయటవాడికి అయితే అన్రిలేటెడ్ పార్టీకి నేను 3కి సేల్ చేస్తున్నాను అనమాట. కానీ వీడికి నేను ఎంత సేల్ చేస్తున్నా? నా అసోసియేటెడ్కి ₹2కే సేల్ చేస్తున్నా, $2కే. అర్థమవుతుందా? వేరే వాడికి 3 సేల్ చేసా, వీడికి నేను 2కే సేల్ చేసిన. అంటే 2కే సేల్, తక్కువ సేల్ చూపించడం వల్ల నా ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అయిందిగా. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలన్నమాట. ఓకేనా? ఇంత 1 lakh ఇంటూ ఎంత తక్కువ ఛార్జ్ చేసా? 3 - 2 1 ఇంటూ కరెన్సీ రేట్ ఎంత? ఎక్స్చేంజ్ రేట్ 64. 1 lakh ఇంటూ 1 ఇంటూ 64 ఆ అమౌంట్ అనేది నేను యాడ్ బ్యాక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, XE borrowed 2 lakh ఫ్రమ్ ఏ ఫారెన్ లెండర్ బేస్డ్ ఆన్ ద గ్యారంటీ. ఈ రెండు అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ అనుకున్నాం కదా. జిల్లా గ్యారంటీ ఇస్తే XE 2 lakhs రూపీస్ బారో చేసుకుందంట. ఓకేనా? అప్పుడు ఈ XE అనేది ఎంత పే చేసింది గ్యారంటీ ఫీజు? $10,000. అదే అన్రిలేటెడ్ పార్టీకి అయితే ఎంత పే చేస్తే సరిపోయేదంట? 7,000. యాక్చువల్గా పే చేయాల్సింది 7,000, కానీ ఇది ఎంత ఛార్జ్ చేసింది? 10,000 ఛార్జ్ చేసింది. 10,000 ఛార్జ్ చేయడం వల్ల P&Lలో నా ఎక్స్పెన్స్ పెరుగుద్ది కదా. నా ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది అంటే ప్రాఫిట్ రెడ్యూస్ అవుతుంది కదా. సో ఈ 3,000ని యాడ్ బ్యాక్ చేయాలి. 10,000 - 7,000 ఎంత? 3,000. ఈ 3,000ని యాడ్ బ్యాక్ చేయాలి. ఓకేనా? $3,000 ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఎంత? 64. సో వీ నీడ్ టు యాడ్ బ్యాక్ దట్. నెక్స్ట్, XE paid 15,000 to Jilla INC for getting various potential customer details to improve its business. Jilla INC provided the same service to unrelated parties for 10,000. సో XE జిల్లా ఈ రెండు ఏంటి? అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కదా. ఎందుకు? వాడు అక్కడ 28% హోల్డింగ్ చేస్తుందంటే అసోసియేటెడే కదా. సో నాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తేనేమో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం నా దగ్గర నుంచి 15,000 ఛార్జ్ చేసుకున్నాడు. అదే వేరే వాడికి అయితే 10,000. 15,000 ఎందుకు ఛార్జ్ చేశాడు? నాకు కొంచెం ఎక్స్పెన్స్ ఎక్కువ చూపిస్తే ప్రాఫిట్ రెడ్యూస్ అయితేనే కదా. సేమ్ ఇంకంతే కదా, ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆ 5,000 అనేది నేను యాడ్ బ్యాక్ చేయాలి. 5,000 × 64 యాడ్ బ్యాక్ చేయాలన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఆన్సర్ మీ నోట్బుక్లో చెక్ చేసుకోండి. 1,000 × 64. సో ఇవన్నీ యాడ్ బ్యాక్ చేస్తే 69.12 వచ్చింది. ఓకేనా? అండ్ XE is located in CIS and its income before transfer pricing adjustments for the year was 1,200 lakhs. Compute the adjustments assuming. ఓకేనా? అంతే, 1,200కి 69.12 యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో అజ్యూమింగ్ దట్స్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ బై అసెసింగ్ ఆఫీసర్ స్టేట్ వెదర్ ఇట్ కెన్ క్లెయిమ్ డిడక్షన్ అండర్ 10AA. యాక్చువల్గా ఇంకా పాయింట్ మనం డిస్కస్ చేయలేదు. ఏంటంటే మనం కరెక్ట్గా వాల్యూ చేసినప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్షన్స్ అవి ఇవి వచ్చినప్పుడు అవి తీసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా సెజ్ యూనిట్లో ఉన్నప్పుడు ఏంటంటే దానికి 10AA ఎగ్జామ్షన్స్ అవి ఇవి వస్తాయి. కానీ ఇప్పుడు నేను ఈ ఇన్కమ్స్ అన్నీ తక్కువ చూపించా కదా. ఇక్కడ ఇఫ్ అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఇన్కమ్, నాకు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ అసెసింగ్ ఆఫీసర్ చేశాడనుకో, నాకు ఆ 10AA అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ రావన్నమాట. ఎగ్జామ్షన్స్ అవి ఇవి రావు ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన ఇన్కమ్కి. ఓకేనా? నేను మళ్ళీ ప్రొవిజన్ డిస్కస్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకా మనం ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేం. ఓకే, నెక్స్ట్
ఓకే, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్స్ అన్నీ ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము అలాంగ్ విత్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.